ఏంది అట్లా? ఏంది చిలక నవ్వులు? బర్గర్ బర్గర్ కాదు, చపాతీలు, రోటీలు. తింటావా రోటీలు? హెల్త్ బాగాలేదు జర బిడ్డడికి. కోల్డ్ అయ్యి కంజెషన్ అయిపోయి జర బ్రీతింగ్ అందతలేదు అనమాట. సో నెబిలైజర్ ఒకటి ఇచ్చినారు, కొంచెం లిక్విడ్ ఇచ్చినారు. ఆ లిక్విడ్ నెబిలైజర్లో వేసి జర ముక్కు పెట్టాలి. ఇట్లా ఏమంటారా బిడ్డ? ముక్కున్నాను. అవునవును అవును. నీళ్ళు కూడా లేవు కడుపులో. అవునా? రోటీ ఏమన్నా ఇదే రోటీ విత్ పన్నీర్. పన్నీర్ తింటావా? అగైన్ జర మంచి ఫుడ్ తింది కానీ కూర్చో. అదా ఒకది గార్లిక్ చిల్లీ నాన్ పెట్టినాను, ఒక 2. ఒక బటర్ నాన్ పెట్టినాను. ఇది బటర్ నాన్ కావచ్చు. తందూరి రోటీ అనుకుంటా. ఇది చికెన్ టిక్కా మసాలా. ఇది పిల్లలది దిస్ వన్ నాన్న. అవును పన్నీర్ నాన్న, ఇది పన్నీర్. ఆకలిస్తుందా రాజ్? యా అంటుండా. మన స్టాఫోర్డ్లోనే ఇండియన్ రెస్టారెంట్ ఒకటి పడ్డది, తాజ్ ఇండియన్ క్విజిన్ అని చెప్పేసి. అక్కడ నుంచి తీసుకొచ్చిన. బిల్ ఎంత అనుకుంటున్నా సార్? జస్ట్ గెస్ చేయి. 40 54 అయింది. ఆరామ్సే బేటా, ఆరామ్సే జర ఆరామ్సే. $54 అనగానే నాకేమనిపించింది, 5,000 రూపాయలు కదా. మనం అనుకుంటాం ఏదో అమెరికాలో ఉన్నాం డాలర్స్ అది ఇది అని, కానీ అన్నీ ఇట్లనే పోతాయి. ఇండియా ట్రిప్ ఒకటి వేసేసి వచ్చినామంటే మరి పైసలు అన్నీ అయిపోతాయి. స్టేబుల్గా జాబ్ ఉంది, డాలర్స్ వస్తున్నాయి. మనం ఇంతకుముందు చూడని పైసలు లాంటి అంటే పెద్ద మొత్తంలో ఆపరేట్ చేస్తున్నాం అనే, కానీ పెద్ద కానీ పెద్ద సేవింగ్స్ కానీ అది ఇది కానీ పెద్ద ఏం అనిపిస్తలేదు ఫ్రెండ్స్. నిజంగా ఇండియా పోదామని చెప్పేసి అనుకున్నప్పుడు స్కూల్స్ ఫీజులు అది ఇది అన్నట్టు కొంచెం నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కదా, ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటే ఫ్రీ ఉంటుంది. అక్కడ పోతే 10 సంవత్సరాలు ఫీ కట్టాలి. అట్లీస్ట్ లీస్ట్ కేసులో ₹1,00,000 వేసుకున్నా సరే వాడికో 10, ఈడికో 10 లక్షలు 20 లక్షలు అనిపించినా మా అంటే ఎంత అవుతుంది ఇట్లాంటి లెక్కేసుకుంటే. వాటి కోసం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి ఉంటామా అనిపిస్తుంది నాకు. అట్లా సరదాగా మన ఇంటి బ్యాక్ యార్డ్లో కూర్చుంటే అట్లా రోజు వచ్చి ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడల్లా అరుణాచలంలో సీన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్తంభాన్ని పట్టుకుంటాడు ఆ అంకుల్. అట్లా అనిపిస్తుంది నాకు. మనకి కూడా స్తంభాలు ఇంచుమించి అట్లనే ఉంటాయి ఫ్రెండ్ సైడ్. పరిస్థితి బాగాలేదు నిజంగా. మొన్న ఇప్పుడు వీడియోలో కూడా చెప్పినాను కదా, ఇల్లు అమ్ముడుపోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వాట్ ఇఫ్ ఇల్లు అమ్ముడుపోకపోతే? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్. నా దగ్గర అయితే పైసలు లేవు, హానెస్ట్గా చెప్తున్నా. నేను మ్యాక్సిమం అంటే ఆ 401kలో ఉన్న పైసలు ఒక $50,000, అవి కూడా ఇంటి పనులు చేపించి అటు ఇటు షిఫ్ట్ అయిపోయి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టేసిన. ఇంకొక 20,000 ఉన్నాయి. ఆ 20,000 అంటే ట్రాన్స్ఫర్ చేసి ఎంత వస్తాయి? ఒక 12 లక్షలు వస్తాయి. ఆ 12 లక్షలు తప్ప నా దగ్గర అయితే ₹1 లేదు. ఇల్లు అమ్ముడు పోయిందంటే ఒకవేళ దాని నుంచి ఏమన్నా ఒక 100K వస్తాయి. 100K అంటే ఒక 80 లక్షలు. అవి వస్తేనే జర ఏమన్నా ఇండియాకి వెళ్ళి వాటిని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఏదైనా పెట్టి బతుకు తెరువు కోసం అంటూ ఏదైనా చేద్దాం. నాకు నా వేలో ఇలా వీడియోస్ చేయడం, 4 ముక్కలు తెలిసింది పంచుకోవడము ఇట్లా మంచిగా అనిపిస్తుంది. సరదాగా అలా బయటకు పోవడము, ఏదైనా ఫుడ్ వండుకోవడము. వై నాట్ జస్ట్ క్రియేటింగ్ సమ్ కాంటెంట్ ఫర్ సమ్ స్పెసిఫిక్ వ్యూవర్స్ వేర్ దే యాక్చువల్లీ కమ్ అవుట్, ఎంజాయ్, రిలాక్స్. వై నాట్? లేదు మనకి కాంటెంట్ అనేది అవ్వట్లేదు, అది కాదు వేరేది ఇంకేమన్నా అంటే కూడా ఈ 35 సంవత్సరాలు ఎంత నాలెడ్జ్ అక్యుములేట్ చేసినాం, ఎంత డేటా అక్యుములేట్ చేసినాం, ఎంత ఎక్స్పీరియన్స్ అక్యుములేట్ చేసినాం. ఏదో ఒకటి చేసుకోవచ్చు ఫ్రీడమ్తో. మనకు కావాల్సినంత పైసలు సంపాదించుకోవడానికి ఏదైనా ఒక వర్క్. లెట్ మీ సే యూ దిస్, ఇక్కడ బతకాలంటే ఇగో ఈ ట్రెడ్మిల్ ఎక్కాలి అని చెప్పేసి ఒకళ్ళు చెప్పడం, మనం ఎక్కేయడము, మనకి ఏదో ఒకటి అవసరాలకు రావడము, జస్ట్ మెకానికల్గా ఫాస్ట్గా ఏదో ఒకటి అయిపోవడము,
మన ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒక కొన్ని డోపమైన్ హిట్స్ ఎత్తుక్కోవటం, లైక్ దిస్ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేకపోతే నెట్ఫ్లిక్స్లో కానీ, లేకపోతే ప్రైమ్ వీడియోలో గేమ్లు అంటారా, లేకపోతే రీల్స్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లా కాకుండా నేనే డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా లైఫ్ని. అంటే ఎలా బతకాలి అనేది బయటకు తీసుకుపోయి అర్పించడం వేరు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు బోర్ కొడుతున్నది. బోర్ కొడితే మీకు 2 చాయిసెస్ ఉంటాయి. కాన్షియస్నెస్తోని నాకు బోర్ కొడుతున్నది, నేను ఏదైనా చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేయాలి, ఏదైనా బుక్ అన్నా చదువుతా, లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఓపెన్ చేసేసి ఏదైనా మంచి ఒక కామెడీయో, ఒక యాక్షన్ మూవీయో ఇట్లాంటిది నేను అనుకొని కాన్షియస్నెస్తోని నేను అనుకొని చేస్తా. ఇట్లా ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంటుంది, నన్ను నేను పోయి అర్పించుకుంటా సోషల్ మీడియాలో, లైక్ యూట్యూబ్ షార్ట్స్లోను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను. ఆడ పోయి మనల్ని మనం అర్పించుకున్నాం అనుకోండి, ఏం చూడాలి ఏంటిది అనేది అదే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి. జస్ట్ ఎగ్జాంపుల్ వైజ్ చెప్తున్నా, ఒక థియరీ వైజ్ దెర్ ఈజ్ ఎ వే. నాకు నచ్చినట్టు నేను కావాల్సిన ఎంటర్టైన్మెంట్ నేనే డిసైడ్ చేసుకొని నేను చూస్తాను. వేర్ అదర్ వే నాకు తెలియదు నేనేం చేయాలను, నేను జస్ట్ ఆడ పోయి అట్లా సెంటర్లో నించుంటా, ఎవడొచ్చి ఏం చూపిస్తే నాకు అదే దాంతోపాటు వెళ్ళిపోతూనే ఉంటాను. నేను నా ఇష్టం అనేది ఒక పద్ధతి. ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జాక్ట్ సినారియోను అండ్ పుట్ ఇట్ ఫర్ లైఫ్, నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ సొసైటీలో బతకడానికి కొన్ని థింగ్స్ కొనుక్కున్నాను నేను. కార్ అంటారా, ఇల్లు అంటారా, ఏదైనా సంథింగ్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నేను అర్పించుకొని తీసుకున్నాయా, నాకు కావాలని తీసుకున్నాయా అనేది అర్థం కావట్లేదు. బికాజ్ ఎవ్రీ డెసిషన్ ఐ హ్యావ్ మేడ్ ఇన్ మై లైఫ్, ఇట్ ఈస్ డ్రివెన్ బై సమ్ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు. లైఫ్ రేంజ్ని నా చేతిలోకి తీసుకుందాం అనుకుంటున్నా. అది ఏదో ఒక విధంగా కొంచెం రిస్క్ చేద్దాం. ఒకటే లైఫ్ ఉన్నది, పెద్ద భయపడితే ఏమొస్తుంది, ఏం రాదు. మనకు ఫీలింగ్ ఉంటుంది, అందరు చేస్తారు కానీ నేను చావను, నేను ఇన్విన్సిబుల్ అన్నట్టు మనకు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ ఉంది కదా. నాకు ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు అనుకోండి, లాస్ట్ 30 సంవత్సరాల్లో నేను ఇదే అనుకున్నా, ఇదే నిజమవుతున్నది. సో ఆబ్వియస్లీ లోపల ఎక్కడో బలుపు ఉంటుంది. నాకు తెలుసు నేను చావను అందుదను. ఆ సావను అనే పర్స్పెక్టివ్లో లైఫ్ చూసేది వేరే ఉంటుంది. అమ్మో ఎప్పుడైనా చేస్తాం, లైఫ్ ఈజ్ వేరే, ఇక్కడనే ఇట్లున్నది, డెత్ ఇట్లా వస్తుంది, ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఆ సింప్లిస్టిక్ టర్మ్స్లో చూడడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ లుక్ లార్జర్ దెన్ ఎనీ అదర్ థింగ్ యూ కెన్ కంపేర్ ఓవర్ దేర్. అది నా ఫీలింగ్. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, ఇల్లు అమ్మితేనే పైసలు. వస్తాం అయినా కానీ ఇండియాకి, ఏదైనా కానీ 2 నెలలు వెయిట్ చేస్తామా, 3 నెలలు వెయిట్ చేస్తామో తెలియదు, బట్ వస్తాం, ఇండియాకి వస్తాం. ఇల్లు అమ్ముడుపోయినాయి అనుకోండి, మన దగ్గర కొంచెం క్యాష్ ఉంటుంది. లేదనుకోండి గుండె దగ్గర మాత్రం గట్టిగా ఉంటుంది. ఏదో ఒకటైతే చేస్తాం ఫ్రెండ్స్, ఏదో ఒకటైతే చేస్తూనే ఉంటాం. అల్టిమేట్లీ వాట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఈజ్, ఇష్టం వచ్చినంత పైసలు సంపాదించుకొని వెనుక పెట్టుకున్నంత మాత్రాన ఏదో లిఫ్ట్ బటన్ నొక్కంగానే రిటైర్మెంట్ ఇది ఆనంద బాష్పాల్లోకి, ఆర్ వాట్ ఎవర్ ద వరల్డ్, ప్రపంచం, స్వర్గం అట్లాంటి దానిలోకి మనం వెళ్ళిపోము అని నేను అనుకుంటున్నాను. మీరు అట్లా రిటైర్మెంట్ రాగానే ప్రశాంతతలోకి వెళ్ళిపోతారు అనుకుంటే, మా అమ్మ నాన్న ఆల్మోస్ట్ ఒక 5-10 సంవత్సరాల ముంగటనే రిటైర్మెంట్ అయిపోయారు. ఎప్పటి నుంచో ప్రశాంతంగా ఉండాలి. బట్ మా అమ్మకి మా నాన్నకి ఇప్పటికి కూడా బాధలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా, ఈవెన్ ద బిగ్గెస్ట్ గాయ్, ఇఫ్ యూ టేక్ అంబానీ గాయ్, డోంట్ యూ థింక్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్? ఐ సా ఎ వీడియో వేర్ హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ గాడ్, లైక్ ఇట్లా అనుకుంటాం. ఐఎమ్ నాట్ మాకింగ్ ఆర్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఆర్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని. బట్ ఆయన లోపల కూడా భయం ఏదో ఒకటి ఉంటుంది కదా, భగవంతుడా చూసుకో, ఇంత అడుగుతున్నాడు, ఇంత ప్రార్థిస్తున్నాడు అంటే మా హెల్త్ చూసుకో, లేకపోతే ఏదో ఒకటి చూసుకో. భయం. ఎవరు ప్రశాంతంగా ఉంటారు ఫ్రెండ్స్? ఏదో పైసలు వచ్చినంత మాత్రం రిటైర్మెంట్ బటన్ నొక్కగానే అంత ఈజీగా అయిపోదు. మరి ఏం రా నువ్వు చెప్పేది ఏంది సొల్యూషన్ ఏంది? నేను అంటాను, మనకి నచ్చిన ఒక పని ఏదైనా దొరకబట్టాలి. ఆ పని రోజు చేస్తాం కాబట్టి ఇంకా అదే లైఫ్. ఇది నేను అనుకున్నది. ఇది ప్రస్తుతము ఈ వీడియోలు చేసేది కూడా నన్ను నేను పుష్ చేసుకుంటున్నాను. యూజువల్గా అయితే బద్ధకంగా కూర్చుంటాను, నేను ఏదైనా కూర్చొని ఆలోచనలో పడిపోతాను. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది చేయలేకపోతున్నా, అది చేయలేకపోతున్నా, ఏదో ఒకటి అనుకుంటా ఉంటాను నేను. బట్ నన్ను నేను పుష్ చేసుకొని, అరే శ్రీకాంత్, యూ సెడ్ దిస్ ఈజ్ వాట్ యూ లైక్. ఇంకా బద్ధకం వీడి ఏదో ఒకటి నీకు నచ్చింది, ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, బయట మాటలు పెట్టు, ఇట్లాంటి వీడియోలు చెయ్యి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోనా డూ. ఐఎమ్ గోనా ఫైండ్ ఎ జాబ్ which will make me happy every goddamn day, even if it means to change the jobs every goddamn day. That's what I'm thinking.
అంత ధైర్యం నాకు లేకపోవచ్చు ఇప్పుడే, బట్ ఐ బిల్డ్ మై సెల్ఫ్. యూనో నాకు అందరూ చిన్నప్పటి నుంచి ఆ కవిత్వాలు ఈ కవిత్వాలు చెప్పినప్పుడు పెద్దగా ఎక్కేటిది కాదు. అరే చిన్నప్పుడు బుడి అడకాలు నడిచినప్పుడు కింద పడతాం, మనం కింద పడితేనే కదా పైకి లేస్తాం అన్నప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. అంటే ప్లెయిన్గా నాకైతే అర్థమవుతుంది, బుడి నడకలు కింద పడతారు అని లేస్తారు, సో ఏంటిది రాపోయేది అన్నట్టు. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ పర్స్పెక్టివ్ ఏంటంటే వాడి కళ్ళల్లోంచి చూసినారనుకోండి, బుడ్డోడు ఎవడైతే పడ్డాడో వాడికి చాలా కష్టంగా ఉంటుంది నడుచుడు, మస్తు కష్టంగా ఉంటుంది, వాడు యమ పడతాడు. వాడి పర్స్పెక్టివ్లో ఆ పెద్దోళ్ళు ఇట్లా నడుస్తుంటే, పెద్దోళ్ళు వాళ్ళని ఎత్తుకుంటుంటే, పెద్దోళ్ళు ఉరుకుతుంటే పిచ్చెక్కిపోతారు పోరలు. బా ఏం పోతున్నారా, నేను కూడా ఇట్లా పోవాలి, నేను కూడా ఇట్లా నడవాలని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు అప్పుడు గొప్పగా అనిపిస్తుంది. యూనో ద హోల్ మూమెంట్ ఆఫ్ లైఫ్. నేను ఇది చూడలేదు అనుకోండి, నాకు కూడా ఆ చిన్న పిల్లోడు లెక్కనే భయం వేస్తుంది, ప్రతి ఒక్క దానికి భయం వేస్తుంది. యూట్యూబ్ ఈరోజు వీడియో పోస్ట్ చేసినాను, నేను అది హిట్ కాలేదు, భయం వేస్తుంది. ఈరోజు ఏదో మాట్లాడుతున్నా, ఇది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, భయం వేస్తుంది. ప్రతి ఒక్కటి జస్ట్ లెట్ యువర్ సెల్ఫ్ లివ్ అవుట్ దేర్ మ్యాన్. విజ్డమ్ లేదు మన దగ్గర. అదేంటిది మనకి ఉన్నది, తెలుగు ఉన్నది, ఈ చేయడం, స్నీకీగా జాబులు తెచ్చుకోవడం, వాట్ ఎవర్ మనకి అన్నీ ఉన్నాయి, కానీ విజ్డమ్ లేదు. విజ్డమ్ అంటే హోల్ థింగ్ చూసేంత పవర్ లేదు. మన పర్స్పెక్టివే మన లిమిటెడ్ విజిబిలిటీ అంతే, అంతవరకే. దానివల్లనే ఇన్ని సమస్యలు అనుకుంటాను. నాకు వచ్చింది, నేను మంచోడిని, ఇప్పుడు నేను ఇది అంటలేను, కానీ యాజ్ ఎ హోల్ మనందరం అని చెప్పేసి చెప్తున్నాను నేను. I'll get there, my friends. I'll get there. I'll try to live my life to the fullest, to the happiest. I'll try my best. So I'll see you guys in the next one. Until then, cheers. America Charastan.